ఆర్డీటీ సేవా యజ్ఞానికి ప్రభుత్వ చేయూత ఎప్పటికీ ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. ఆర్టీటీకి ఎస్సీఆర్ఏ రెన్యువల్ అయిన నేపథ్యంలో ఆయన ఆ సంస్థ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని ఆర్టీడీ ప్రధాన కార్యాలయానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెళ్లగా మాంచో ఫెర్రర్ ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. మాంచోను ఎమ్మెల్యే దగ్గుపాటి సత్కరించారు. గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాల గురించి చర్చించారు. మీ సహకారం ఎప్పటికీ మరువేలమని మాంచో ఫెర్రర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్డీటీ కోసం తమ వంతుగా స్పందించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఆర్డీటీ అందించిన సేవా కార్యక్రమాలు జిల్లాలో కొన్ని లక్షల కుటుంబాలకు చేరాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలు, ఆస్పత్రులు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారన్నారు. అలాంటి సంస్థకు విదేశీ నిధులు రావడం గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారన్నారు. చైర్మన్ అయినటువంటి మాంచో ఫెర్రర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా గత వారంలో ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడం నిజంగా మా అనంతపురం జిల్లా వాసుల అదృష్టం అనుకుంటున్నాను. దేనికంటే 60 ఏళ్ల కిందట ఎక్కడో స్పెయిన్లో పుట్టి ఫెర్రర్ గారి అనంతపురం జిల్లాకు వచ్చి సర్వీస్ చేయడం ప్రారంభించారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, వెనకబడిన తరగతి వర్గాలకి వేల మంది ప్రజలు లబ్ధి పొందారు. ముఖ్యంగా స్కూల్స్ దాదాపు ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్ కట్టించి ఇక్కడ సంవత్సరానికి కనీసం 6,000 మందికి తక్కువ కాకుండా మట్టిలో మాణిక్యాలని పేద ప్రజలకు ఫీజు లేకోకుండా చదివించిందంతా ఆర్డీటీ సంస్థది. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో హాస్పిటల్స్ ఏర్పాటు చేసి లక్షల మందికి వైద్య సౌకర్యం కలిగించి ఈరోజు ఆర్డీటీ సంస్థ సర్వీస్ చేస్తూ ఉంది. ఇవే కాకుండా రైతులకి సబ్సిడీ విత్తనాలు అయితేమి, చెక్ డ్యాములు అనేది వ్యవస్థ అనంతపురం జిల్లాలో అంతకుముందు తెలియదు. చెక్ డ్యాములు రూపకల్పన చేసింది ఆర్డీటీ సంస్థ. అలాంటి చెక్ డ్యాములని ప్రతి పల్లెలోనూ ఈరోజు, అంటే అనంతపురం జిల్లా వాటర్ బాగా ఇబ్బందిగా ఉండేది, అలాంటి చోట చెక్ డ్యాములు కట్టి వాటర్ వేస్ట్ కాకుండా స్టోరేజ్ అయ్యే విధంగా చేసిన ఘనత ఆర్డీటీ సంస్థది. అలాగే అనేకమైనటువంటి చెరువులు డెవలప్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆర్డీటీ స్టేడియం కట్టించేసి ఈరోజు మట్టిలో మాణిక్యాలను బయట తీసి జాతీయ క్రీడాకారులు గాను, అలాగే విదేశాల్లో కానీ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేసిన ఘనత ఆర్డీటీ సంస్థ. అలాంటి సంస్థ ఎస్సీఆర్ఏ రెన్యువల్ చేయకపోతే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేని, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రలో భాగంగా, యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపురంకు రావడం, ఆ టైంలో మాంచో ఫెర్రర్ గారు మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని కలవడం, మా నాయకుడు ఆ రోజు మాట ఇవ్వడం, దానిలో భాగంగా ఈరోజు ఎఫ్సీఆర్ఏని రెన్యువల్ చేసిన దానికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజల తరఫున, అలాగే అనంతపురం జిల్లా వాసుల తరఫున మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.